Hi friends, welcome to Gulf Smart Cooking Life ఛానల్. ఇవి బాస్మతి రైస్ గల్ఫ్ కంట్రీస్లో చాలా చౌకగా దొరుకుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ వీటిని ఫ్రీగా సబ్సిడీలో ఇస్తుంది కాబట్టి చౌక అంటే చౌక. ఇది గల్ఫ్ కంట్రీస్లో ఈ వీడియో గల్ఫ్ కంట్రీస్లో వంట రాని వారికి మాత్రమే. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీరు తీసుకున్నాను. దీనిని 10 నిమిషాలు నానబెట్టాను. పది నిమిషాల తర్వాత అన్నాన్ని కలబెట్టాలి. బియ్యము ఉడికినాయేలా తెలుసుకోవడానికి ఒక మెతుకు తీసుకొని ఇలా వత్తండి. 70% ఉడికి ఉండాలి. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నం ఇమిరిపోయిన తర్వాత మూత పెట్టాలి. పాత్రపై కొద్దిగా నీళ్లు చల్లితే ఆవిరైపోతే అన్నం పూర్తిగా ఉడికినట్టు. అన్నం రెడీ. బాస్మతి రైస్ మంచి సువాసన వస్తుంది అంటారు, అబద్ధం. బియ్యం ఎప్పుడూ వాసన రావు. ఆ బియ్యంలో మనం నెయ్యి వేసే నెయ్యి వాసన, మసాలా వేసే మసాలా వాసన, అంతేగాని బాస్మతి రైస్ ఎప్పుడు వాసనగా ఉండవు, మంచి సువాసన రావు, నార్మల్గానే ఉంటాయి.